భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇమాం బుఖారీ ఇక్కడ పెద్ద బికారి. ఇమాం బుఖారీ ఆఫ్ జమ్మా మస్జిద్ వాడు పెద్ద లీడరు అనుకుంటాడు. వాడు ఏం చెప్తాడంటే ఇజ్రాయెల్ని కండెమ్ చేయాలి, తర్వాత పాలస్తీన్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అట. మరి ఎందుకంటే పాలస్తీన్ ముస్లింలు కనుక, అంతే, ఇంకోటి ఏం లేదు. అవతల ముస్లిం కాదు. ముస్లిమ్స్కి మధ్య యుద్ధం వచ్చి వాళ్ళు లక్షల మంది చంపేసినా ఏం మాట్లాడరు. ఇప్పుడు జార్డాన్లో కర్డ్స్ని ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఏరియల్ బాంబింగ్ చేసి 3.5 లక్షల మందిని చంపేసింది. ఎవ్వడూ మాట్లాడదు, పైకి తెలియలేదు, న్యూస్లో కూడా రాలేదు. అదే ఇజ్రాయెల్ వాళ్ళ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అక్టోబర్ 7th. దానికి ఎప్పుడు ఖండం చేయలేదు ఈ రిలీజియస్ లీడర్. ఇమాం బుఖారీ గారు 7th అక్టోబర్ జరిగిన ఘాతకాన్ని ఏమను, అది కరెక్టే, వాళ్ళ మతం ప్రకారం అలా చేయొచ్చు, తప్పలేదు. చిన్నపిల్లలు నరకచ్చు, ఆడవాళ్ళని రేప్ చేసి చంపేసి నేకెడ్గా ఊరేగించవచ్చు, అవన్నీ వాళ్ళు చేశారంత ముందు ఇప్పుడు చేస్తారు, అంతే. ఒక 1000 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు, ఇప్పుడు అదే చేస్తారు. సో వాళ్ళు తప్పు కాదు. వీడు ఏమంటాడంటే మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో వార్ ఆపేయాలి, వార్ ఆపేసి ఇజ్రాయెల్ దీన్ని లొంగదీశారు. ఎందుకు? ఓన్లీ బికాజ్ పాలస్టీనియన్స్ ముస్లిమ్స్, ఆ తర్వాత ఇజ్రాయలీస్ యోధులు. ఇదిగా ఉంది కదా. ఈ చూడండి, వాళ్ళ లాజిక్ ఉండదు, ఓన్లీ రిలీజనే ఉంటుంది, మతమే ఉంటుంది. ఇది తప్ప న్యాయమా ధర్మమా అది ఆలోచించరు. వాళ్ళ మతస్థులు చేసిందంతా న్యాయం, అవతల చేసింది అన్యాయం. ఫ్రాన్స్లో న్యూ ఇయర్స్ ఈవ్ జరుపుకోవడానికి భయపడతారు, ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈ జిహాదీలు వచ్చి న్యూ ఇయర్ ఈవ్ జరగకుండా బాంబులు గట్రా వేస్తారని న్యూస్ వచ్చింది. దాంతో చాలా అప్రమత్తంగా భయంగా ఉన్నాడు. ఎందుకంటే ఫ్రాన్స్కి ఇజ్రాయెల్ సంబంధం ఉంది బాబు. యాక్చువల్లీ ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్ వార్ ఆపాలని చెప్పి చాలా గట్టిగా చెప్పింది. అయినా వాడు వ్యతిరేకం ఏమీ లేదు. వీళ్ళు క్రిస్టియన్లు, వాళ్ళని వ్యతిరేకించాలి, అంతే. అంతకుముందు మొరాక్కన్ ఖురాన్ ఒకడిని పోలీసుడు కాల్చి చంపాడు. దాంతో మొత్తం ఫ్రాన్స్ అంతా దగ్ధం చేశాడు. భయంకరమైన అరాచకాలు చేశారు. ఒక స్కూల్ కుర్రాడు వాళ్ళ టీచర్ని చంపాడు పొడిచి. ఎందుకు? ఆవిడ క్రిస్టియన్, ఆ మొరాక్కన్ సంబంధం ఏముంది? పోలీసుడు చంపింది దీనికి, ఆవిడకి ఏ సంబంధం లేదు. ఇంకోటెవడో ముస్లింని వాళ్ళని గొంతుకున్న స్లిట్ చేశాడు చర్చ ఎదురుకుండా. ఎందుకు? వాడు క్రిస్టియన్స్ అని, అదొకటే కారణం. క్రిస్టియన్స్ అంతా దుర్మార్గులు, వాళ్ళని చంపేయచ్చు అని ఖురాన్లో ఉంది. నాన్ ముస్లిమ్స్ అందరూ కూడా కాఫీర్ని చంపినా, మేకని చంపినా నీకు పుణ్యం వస్తుంది, కానీ పాపం రాదు. సో ఈ భావజాలాన్ని ఎలా మార్చాలి, ఏం చేయాలి అర్థం కాదు. సరే, ఇది ఫ్రాన్స్తో బాధ. మొన్న ఈ మధ్య క్రిస్మస్కి న్యూయార్క్ సిటీలో 500 మంది పాలస్టీనియన్స్ సపోర్టర్స్ వెళ్ళి మీరు క్రిస్మస్ ఈ ఏడాది బంద్ అన్నాడు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు. ఏమంట? అక్కడ మా వాళ్ళు చచ్చిపోతారు, అక్కడ వాళ్ళు చచ్చిపోతుంటే మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారా? సిగ్గులేదు మీకు? పాలస్టీన్లో మీరు చచ్చిపోతారు జనాలు, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అదేంటి వాళ్ళ లాజిక్. మరి అక్టోబర్ 7th ఏదో పని చేసినప్పుడు ఆ రిటాలియేషన్ ఉంటుందని ఆలోచించలేదా? ఇజ్రాయెల్లో వేయడం ముద్దపప్పు కూర్చోడానికి. సరే,
ఈ ఇలా ఉందండి వాళ్ళ భావజాలం. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, ఇమాం బుఖారీ, వాడు జమా మస్జిద్ ఢిల్లీ తరగు వాడు పెద్ద లీడర్ అండి. వాడు ఎన్ని ఏదో కామెంట్లు వేస్తుంటాడు, అందువల్ల వాడు లీడర్షిప్ పెరిగిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు 15 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్లో రాత్రి పంపించారు బయటికి వాళ్ళ దేశం నుంచి. దానికి అప్పుడు మాట్లాడదు సాయుధ దేశం, ముస్లిమ్స్ అప్పుడు మాట్లాడదు. అదే మనం ఒక 10,000 మంది రోహింగ్యాలు రావద్దురా అంటే ఎలా చేస్తారు రోహింగ్యాలు మీరు తీసుకోవాలంటాడు మన ఇండియా. అలా ఉంటుంది వాళ్ళ లాజిక్, వాళ్ళకో లాజిక్ మనకు లాజిక్. సో మీకు కమెంట్స్ కూడా చెప్పండి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ఇస్లామిక్ భావజాలం ఎలా మార్చాలి? వాళ్ళలో మార్పులా తేవాలి. అది లోపల నుంచి రావాలి తప్ప బయట నుంచి వస్తే సుఖం లేదు. ఆల్రెడీ చాలామంది ఇస్లాం వదిలేస్తున్నారు. ఇలాంటి కొంచెం ఏమాత్రం ఆలోచించి తెలియని వాళ్ళల్లా కూడా ఇస్లాం వదిలేస్తారు. ఏంటిది వాళ్ళకి అర్థమైపోయింది ఏంటిది. సో ఎక్స్ ముస్లిమ్స్ అయిపోతారు మెల్లిమెల్లిగా. మొత్తం ఈ బుకారీలు గకారీలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వడు కూడా, పాకిస్తాన్లో కూడా యూత్ అంతా కూడా వాళ్ళకి నచ్చలేదు. ఎవడో మసీదులు ఏళ్ళ మనిషారు. ఇరాన్ 75,000 మసీదులు ఉన్నాయి. ఇక్కడ 50 మసీదులు ముసిగిపోతున్నాయి, ఎందుకంటే ఎవడ అట్లా. సో ఇలా ఇస్లాము దానంతటా అదే అంతరించిపోద్దని ఆశిద్దాం. జై శ్రీరామ్.